శనార్థులలో తెలంగాణ రైతాంగానికి మనమైతే కొత్త ముచ్చటకి వచ్చినాం. మన వీడియో అయితే పూర్తిగా ఇంటి వరకు చూడుర్రి. రైతుల అయోమయం కలిగించేలా ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ చెప్పిండు. మొత్తం మన వీడియో అయితే మొత్తం చూడుర్రి. హైదరాబాద్ ధాన్యం కొనుగోలుపై రైతుల అయోమయం కలిగించేలా ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు దిగుబడిపై భారత రాష్ట్ర సమితి అత్యంత ప్రచారం చేస్తుందన్నారు. సుష్నారులో మన రైతులపై తప్పుడు ప్రచారం చేస్తుందంట భారత రాష్ట్ర సమితి. అలాగే చూసుకున్నట్టయితే అసెంబ్లీ, లోక్సభ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాల్సినప్పటికీ ఆ పార్టీ నేతకు కనువిప్పు కలగడం లేదని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ ప్రదేశంలో రికార్డు స్థాయి ధాన్యం దిగుబడి కొనుగోలు జరిగాయని మంత్రి చెప్పారు. ఈ రబీ సీజన్లో 67 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నును ధాన్యం కొనుగోలు చేయగా ప్రభుత్వం నిర్ణయించగా 8,575 కేంద్రాల ద్వారా ఇప్పటికి వరకు 1728 లక్షల మెట్రిక్ టన్నును ధాన్యం కొనుగోలు చేసి 2,310 కోట్ల చెల్లించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు 21,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన రైతులు ఏం ఆగం కావద్దు, ధాన్యం కొనుగోలు చేస్తారంట. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు 6,200 వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికప్పుడు పోతాయట. ఏం ఆందోళన పడకుర్రి రైతులు. ఇది మన వీడియో. మరో వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి.